నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ మనం చూడబోయే అతిథి ఎప్పుడు వార్తల్లోనూ అలాగే కాంట్రవర్సీలను చిక్కుకోవడం సహజం. కొన్నిసార్లు సంతోషంగా ఉండడం వల్ల, కొన్నిసార్లు పొగరు వల్ల. ఈయన తన మ్యూజిక్ ద్వారా అలాగే ఆయన స్టైల్ ద్వారా ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటారు. ఇవాళ మన కేసు ఏంటో చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ హిమేష్ రేషమ్యా ఆప్కి అదాలత్లో హాజరవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు మన న్యాయస్థానానికి వచ్చిన జడ్జ్ ఎవరంటే గౌరవనీయులైన ఉమాశంకర్ గారు. ఆవిడ అనుమతిస్తే కేసు మొదలు పెడదాం. ఈ న్యాయస్థానం మీకు అనుమతినిస్తుంది. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మయ్య గారి మీద. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమయ్య గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా తొందరపడుతూ ఉంటారు. హిమేష్ గారు, నేనేం విన్నానంటే మీరు మీ చిన్నప్పుడు మిమ్మల్ని చదువుకోమని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తే మీరు మ్యూజిక్లో పైకి రావాలని అనుకున్నారు. మీ చిన్నతనంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నారా? యాక్చువల్గా నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నాకు నా ఫ్యామిలీలో కూడా ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, మీ ముందు ఫీల్ అవుతున్నాను. తర్వాత నేను మీ స్ట్రెస్ తగ్గించడానికి మళ్ళీ ప్రశ్న. 13 ఏళ్ళు అన్నది ఆడుకోవడం అలాగే తినడం వయసు. అవును, కానీ మీరు ఆ వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు. నిజం ఏమిటంటే నేను మ్యూజిక్లో ఏమైనా సాధించాలనుకున్నాను. దానికి మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు మ్యూజిక్ కోసం. కానీ ఇంకొక విషయం ఏమిటంటే 12 ఏళ్ల వయసులో నేను నా బ్రదర్ని కోల్పోయాను. 12 ఏళ్ల వయసులో. అప్పుడు నాకు ప్రత్యేకమైన బాధ్యత వచ్చింది. అండ్ ఎవరూ చెయ్యింది నేను చెయ్యాలనుకున్నాను. అందుకే నేను బయలుదేరాను. దేవుడు నాకు తోడుగా మీ ఉన్నారు. 16వ ఏట మీరు ప్రతిరోజు పాట చేసేవారు. జీవితంలో మీరు త్వరగా పైకి రావాలని కోరుకున్నారు. కాస్త నెమ్మదిగా వెళ్ళమని మీకు ఎవరు చెప్పలేదా? చెప్పారు, చాలామంది చెప్పారు, నువ్వు చెయ్యాలనుకుంటున్న విషయం అది అంత తేలిగ్గా జరగదు అని చెప్పారు. బట్ నేను దాని గురించి అప్పట్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించాను. చిన్న సినిమాతో మొదలు పెట్టకూడదు. ఒకవేళ పెద్ద సినిమాతో మొదలుపెట్టామంటే అందులో వచ్చే పాటలు ఒక్క పాటైనా కూడా అది మా నాన్నగారిని కాంపన్సేషన్ లెవెల్లో సాటిస్ఫై చేస్తుందని అనుకున్నాను. నిజానికి నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. నా నమ్మకం ఏమిటంటే హిట్ కమర్షియల్ సెన్స్ నా దగ్గరుంది. మొదట్లో కాంపోజిటివ్ లెవెల్లో అలా లేదు అని చెప్పేశారంటే ఏం చేయాలని ఆలోచించాను. ఇలా అన్ని విషయాలు కమర్షియలిజం రాగం బేస్డ్గా ఉంచి కంప్లీట్ మెలోడియస్ సాంగ్నే నేను చేయాలనుకున్నాను. ఆ విధంగా ప్యార్ కియాతో డర్నా క్యా అనే సినిమా నాకు ఆఫర్ చేశారు. 1 నిమిషంలో నేను పాట రెడీ చేసి వినిపించాను. వాళ్ళు బాగుందన్నారు. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేశాను. అది త్వరగానే రిలీజ్ అయిపోయింది. మీ నాన్నగారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. మీరు ఇక్కడికి రావడానికి ముందు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. మీరు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఆయన అడగాలనుకుంటున్నాను. అసలు ఎవిడెన్స్ నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మీ గురించి ఆయన 2 విషయాలు చెప్పారు. ఒక విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆయన మీరు చిన్నప్పటి నుంచే పుష్ చేస్తూ ఉండేవారట. అవునతనికి 6 ఏళ్లున్నప్పుడు నేనొక పాట కంపోజ్ చేశాను. నేను తన్ని పాడమని చెప్పాను. అతను ఆ పాట పాడిన విధానం చూశారంటే నేనా పాట ఎలా కంపోజ్ చేశానో దానికంటే 10 రెట్లు ఎక్కువగా తన చిలిపితనాన్ని ఉపయోగించి తనకు అనుకూలంగా కమర్షియల్గా మార్చుకున్నాడు. నేనీ పాట ఎలా మార్చానని నాకు చూపించాడు. నేనిచ్చిన అదే పాటని తను వేరే విధంగా ప్రజెంట్ చేసి చూపించాడు. నాకప్పుడు అనిపించింది ఇతని లోపల ఏదో ప్రతిభ ఉందని. నేనప్పుడు అనుకున్నాను ఇతను పూర్తి కంపోజర్ అవుతారని. ఇప్పుడిన కంపోజ్ చేయగలిగే పాటల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసేలాంటి విషయాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అవును, నా కల తీరిపోయింది. అతని లోపలున్న ప్రతిభ అందరిలో ఉండాలని లేదు. అది ఆ దేవుడి ఆశీర్వాదం. నేనతనికి నేర్పించిన విషయాలన్నీ కూడా అతను అంతకంటే ఎన్నో విషయాలు సాధించాడు. నాకంటే చాలా ముందుకెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చున్న చాలా మందికి తెలియదు. అంటే మీరు కూడా మ్యూజిక్ కంపోజ్ చేసేవారు. మీరు సింథసైజర్ వాయించే విధానం ముంబై సిటీలో ఎవ్వరూ వాయించలేరు. ఆ ట్రెండ్ ని ముంబై సిటీలో మీరే తీసుకున్నారు. అవును, నేను ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మా కోసం మీరు అది చేసి చూపించగలరా? మీరు కీబోర్డ్ వాయించి హిమేష్ పాడితే
है तेरा तेरा नाम 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 है तेरा तेरा दिल की सर्द दीवारों पे नाम है तेरा तेरा नाम है तेरा तेरा नाम है तेरा तेरा नाम है तेरा तेरा ओ आशिक बनाया आशिक बनाया आशिक बनाया अपने तेरे बिन सूनी सूनी है बाहें तेरे बिन प्यासी प्यासी निगाहें तेरे बिन बिन असर मेरी आए तेरे बिन लम्हा लम्हा सताए तेरे बिन बेकरारी जलाए तेरे बिन चैन मुझको ना आए तेरे बिन ओ आशिक बनाया आशिक बनाया आशिक बनाया अपने Thank you. హిమేష్ చాలా అద్భుతంగా పాడారు, కానీ అందరూ మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నారు, తరచూ అడగాలనుకుంటున్నారు. నేను వాళ్ళ తరపున అడుగుతున్నాను, మీరు ఎందుకని ముక్కుతో పాడతారు? ఏం సమాధానం చెప్పాలి? ఈ విషయంగా ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా వివాదం జరుగుతూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఎంతో పెద్ద సమస్యే జరుగుతోంది. అవును, నేను ముక్కుతోనే పాడతాను. ఐఎమ్ నాట్ షేమ్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ముఖేష్ గారు కూడా ముక్కుతోనే పాడతారు, అలాగే ఆర్డి బర్మన్ గారు కూడా ముక్కుతోనే పాడుతూ ఉంటారు. ఆల్రెడీ ఎన్నో చెప్పుదెబ్బలు తిన్నాను, కానీ నిజంగానే నేను ముఖేష్ జీ, ముసరత్ ఫతే అలీ ఖాన్, ఆర్డి బర్మన్ గారిని, వీళ్ళందరినీ నేను మెంటర్గా భావిస్తాను, పూజిస్తాను. యాక్చువల్లీ నేను చెప్పాలనుకునేది అటువంటిదేం కాదు. నేను హై పిచ్ వాయిస్ గురించి చెప్తున్నాను. అందులో కొన్నిసార్లు స్వరాలు కొన్ని లైన్స్ వల్ల ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెవు పట్టుకున్నాను, ఇక జీవితంలో ఎవరి పేర్లు ఎత్తను అని, ఎవరి గురించి చెప్పను అని. అది మరోలా ప్రజెంటేషన్ అవుతోంది. నా విషయంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయంలో ఎటువంటి కాంట్రవర్సీ మొదలైంది అంటే, ఈ విషయంలో ఆశాజీ కోప్పడ్డారు. సరే, ఇంకో విషయం చెప్పండి. ఆశాజీ గారు హిమేష్ ఆర్డి బర్మన్ గారి గురించి ఇలా మాట్లాడినందుకు మిమ్మల్ని చంపదెబ్బ కొట్టుండాలని అన్నారు. ఆ చంపదెబ్బ శబ్దం మీ చెవికి వినిపించిందా? కాదు, నిజంగానే నేను ఎంతో ఎమోషనల్గా, బాగా హర్టింగ్గా ఫీల్ అవుతున్నాను. నేను తప్పు చేశాను, నేను ఎంతో హర్ట్ అయ్యాను. ఐఎమ్ రియలీ సారీ ఆశాజీ అనే నేను అన్ని చోట్ల ఆవిడికి క్షమాపణ చెప్పదలుచుకున్నాను. మీరు నన్ను ఒక చిన్న పిల్లల్లా భావించి క్షమించండి. ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు, కానీ అన్ని ఇంటర్వ్యూస్లోనూ ఆ ఉద్దేశమే బయటకొస్తోంది. నేను లక్ష్మీకాంత్ ప్యారీలాల్జీ, ఆర్డి బర్మన్జీ వీళ్ళందరినీ చూసే ఇన్స్పైర్ అయ్యాను. నిజానికి మా అమ్మ నాన్న నన్ను ఆ విధంగానే పెంచారు. వయసులో పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలని నాకు తెలుసు. వాళ్ళని అవమానించే మనిషిని నేను కాను. అండ్ ఈ కారణం వల్ల మీ అబ్బాయి ఇలాంటివాడు అనడం వాళ్ళు ఎప్పటికీ ఫేస్ చేయకూడదని నేను భావిస్తున్నాను. ఐఎమ్ సారీ. సో ఇవాళ మీరు పబ్లిక్లో ఒప్పుకుంటున్నారు, అవును నేను ముక్కుతోనే పాడతాను, ఇక మీద కూడా అలాగే పాడతానని ఒప్పుకుంటున్నారా? ఏం సమాధానం చెప్పాలి? నాకేం చెప్పాలో తెలియడం లేదు. అవును, నేను ముక్కుతోనే పాడుతున్నాను. ఈ విషయంలో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎందుకంటే నేను ఇంకేమైనా చెప్తే ఇక్కడి నుంచే ఒక కాంట్రవర్సీ మొదలవుతుంది. ఒకవేళ నేను కాదు అలా పాడడం లేదు అంటే చాలు, ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది మరోలా మారిపోతోంది. అందువల్ల అవును, నేను అలాగే పాడుతున్నాను.
హిమేష్, ఇప్పుడు మనం ప్రారంభ దిశలో ఉన్నాం. ప్రశ్నల లిస్టు చాలా పెద్దది. బ్రేక్ తర్వాత హిమేష్ గారిని ప్రశ్నలు అడుగుతాం. అబ్సెషన్స్ గురించి అడగబోతున్నాం. ఆ విషయంలో చాలా మందికి కోపం తెప్పించారు. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి అలాగే ఆరోపణలకి మధ్యలో ఉన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ హిమేష్ రేషమ్య. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ హిమేష్ రేషమ్య గారి మీద ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా నీళ్లల్లోనే ఉంటూ ఉంటారు. హిమేష్, చాలా మంది ఏమన్నారంటే మీరు పాట పాడేటప్పుడు జలక్ దిక్లా ఆజా, ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మీరు చూసుకుంటూ పాట పాడతారా? ఈ పాట జలక్ దిక్లా ఆజా. నా వరకు నేను మాత్రం నా పనిలో ఎంతో అబ్సెస్డ్గా ఉంటాను. అండ్ లకీలీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నా ప్రొఫెషనే నాకున్న హాబీ. 19 గంటల సేపు నేను పనిచేసినా నా ప్రొఫెషన్ని నేను లవ్ చేస్తున్నాను. సో అందులో ఏదో విధంగా నా ప్యాషన్ నాకు తెలియకుండానే నేను అబ్సెస్డ్ అవుతూ ఉంటాను. కానీ అందువల్ల నేను ఎవరిని బాధ పెట్టలేదు. కానీ మ్యూజిక్ కన్నా సంగీతం కన్నా మీ మొహంలో అబ్సెస్డ్గా ఉన్నారు, మీ గడ్డ మీద అబ్సెస్డ్గా ఉన్నారు, మీ టోపీ మీద అబ్సెస్డ్గా ఉన్నారు. ఆ, చూడండి, నాకు సంబంధించి ఈ అబ్సెషన్ కొంతమందికి ఆ లుక్ చాలా బాగా నచ్చింది, కొందరికి నచ్చకపోవచ్చు. ఏదో ఒకటి మీరు అబ్సెషన్ గురించి చెప్తున్నారు, లేక ఏదో ఒకటి. యూజువల్గా నా మ్యూజిక్ బయటకు వచ్చినప్పుడే ఇలాంటి విషయాలు బయటకు వస్తుంటాయి. మ్యూజిక్ వీక్గా ఉండి వాయిస్ వర్కౌట్ అవ్వలేదంటే ఆ తర్వాత ఈ లుక్ ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఏదో విధంగా ఇవన్నీ వేరు అనేది స్ట్రాంగ్గా ఉంటే మ్యూజిక్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఈ అన్ని విషయాల గురించి ప్రజలు మాట్లాడి దాన్ని ఒక చర్చలా తీసుకొచ్చి ఒక లెవెల్కి తీసుకెళ్తారు. అదర్వైజ్ ఈ విషయంలో నేను నా పనిలో మాత్రమే అబ్సెస్డ్గా ఉంటాను. ఒకవేళ నేను ఈ లుక్లోనే అబ్సెస్డ్గా ఉన్నాను అని అన్నారంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నా చెల్లెల్లాంటి ఒకరు ఉన్నారు అంటే రూప చెడ్డ, ఆవిడ మీద నాకెంతో గౌరవం ఉంది. ఆవిడే నాకు ఈ లుక్ని డిజైన్ చేశారు. నా బ్రదర్ ప్రశాంత్ చెడ్డ, ఆయనే నా వీడియో డైరెక్టర్, ఆయనే నాకు ఈ లుక్ని ఇచ్చారు. ఈ క్యాప్ గురించి కూడా చెప్పారు. అండ్ ఇది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయింది. హిమేష్, అండ్ ప్రజలు ఇవే అడగాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని అడగలేకపోతున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలాగే ఈ చెప్పండి. షో చూస్తున్న వాళ్ళు అందరూ మిమ్మల్ని అడగాలనుకుంటున్నది హిమేష్ రేషమ్య ఈ క్యాప్ ని ఎందుకు వేసుకుంటున్నారు? నేను టోపీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఆ, నేను టోపీని ఎప్పుడు తీస్తాను, ఎప్పుడు ఉంచుకుంటాను, దీనికి సమాధానం నేను సురూర్ ద లవ్ స్టోరీ మూవీలో చెప్పదలుచుకున్నాను. అప్పుడు మీరు క్యాప్ తీసేస్తారా? అందులో టోపీ అన్ఫోల్డ్ కాబోతోంది. అది కూడా ఒక చిన్న పోర్షన్ కోసం. అంటే రియల్ లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు అదొక ఆటోబయోగ్రేటెడ్ మూవీ అని కూడా చెప్పలేం. అదొక ఫాస్ట్ బేస్డ్ థ్రిల్లర్. అందులో ఒక రొమాన్స్ యాంగిల్లో నా జీవితంతో కలిసి ఉంటుందని చెప్పొచ్చు. అటువంటి మూమెంట్లో అవుట్ అండ్ అవుట్ చిన్న రొమాన్స్ కూడా ఉంటుంది, అలాగే కమర్షియల్ కూడా ఉంటుంది. కానీ పర్టికులర్గా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే డెఫినెట్గా ఆ మూవీని మీరు చూడాలి. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ షోకి ఆయన ఇక్కడే కూర్చున్నారు. అను మాలిక్ ఈ షోలో ఏమన్నారంటే నా క్యాప్నే హిమేష్ దొంగలించాడని చెప్పారు. ఆ, అను మాలిక్ గారు ఎంతో సీనియర్ మ్యూజిషియన్. వారంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. నేనే ఆయన టోపీని దొంగిలించానని చెప్పారంటే, నేను దొంగిలించానని ఆయన చెప్పారంటే ఇప్పుడు నాకు నోరు తెరవడానికే భయంగా ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా అది మేజర్ కాంట్రవర్షియల్గా మారిపోతోంది. కాబట్టి నేను ప్రతిదానికి భయపడి సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఈ షోకి నేను భయపడుతూనే వచ్చాను. ఇప్పుడు ఇంకా భయంగా ఉంది. నా వరకు మాత్రం మీరు నేను భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ముందున్నారు, ప్రజలు తోడుగా ఉన్నారు, వాళ్ళు మీకు సాక్ష్యం చెప్తారు. కానీ ఒక్క విషయం, ఐ డోంట్ నో టోపీ గురించి ఆయన ఎందుకలా చెప్పారు. ఎందుకంటే అను చెప్పారు ఈ షూస్ వేసుకోవడం అలాగే ఈ బీట్స్ వేసుకోవడం ఇలాంటి స్టైల్ అంతా రాక్ స్టార్ అవ్వడం ముందు నేనే చేశాను. అలాగే ఒరిజినల్ రాక్ స్టార్ అను మాలిక్ గారే ఇవాళ హిమేష్ కాపీ కొట్టాడని అంటున్నారు. బట్ అనూజీ ఆయన ఆయన రాక్ స్టార్ అని ఆయన గురించి చెప్పుకుంటున్నారంటే ఆయన రాక్ స్టారే అయ్యుంటారు. నేను వారిని ఫాలో అయ్యేవాడిని. అండ్
నేను ఆయన టోపీని కూడా దొంగిలించానని కూడా చెప్పారు. నిజం ఏమిటంటే ఆయన ముక్కుతో పాడరు కదా. కానీ ఇది నిజమేనా? మీ లుక్స్లో మీరు ఎప్పుడు కేర్ఫుల్గా ఉంటున్నారు. ఒకవేళ మీరు ఏదైనా ఆల్బమ్ చేయాలనుకుంటే సురూర్ లాంటి ఆల్బమ్, దానికోసం మీరు ఎంతగానో కష్టపడి అందులో మీరు 8 కిలోల బరువు తగ్గారు. అవును, నేను తగ్గాను. ఇప్పుడు కూడా నేను 10 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. ఈ మధ్య ఈ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడూ మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవాలి. అండ్ ఆల్వేస్ మనం ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ని తీసుకున్నామంటే ఆ తర్వాత దాన్ని మనం ఖచ్చితంగా పూర్తి చెయ్యాలి. లేదు నా వల్ల కాదు అని చెప్పడం కుదరదు. ఎస్, ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఆన్ ఇట్. ఈ ఈ సినిమా వచ్చేటప్పటికి దేవుడు నాకు తోడుగా ఉంటారేమో సినిమా చూద్దాం. లేటుగా రావచ్చు, కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు బాగా చేశారు. మీ ఏ మ్యూజిక్ వీడియోస్ అయినా సరే అందులో హీరో పెద్దగా కనిపించడు, హిమేషే ఎక్కువగా కనిపిస్తారు. ఇది మీకు అబ్సెషన్గా అనిపించట్లేదా? విషయం ఏమిటంటే ఈ వీడియో కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఈ మధ్య వచ్చింది. ఫారిన్లో ఎప్పటినుంచో ఉంది. నా ద్వారానే ముందు ఇండియాలోకి వచ్చింది. ఒకవైపు ఫిలిం వీడియో, ఇంకోవైపు సింగర్ వీడియోస్, అది ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఆ విధంగా చేయడం వల్ల అది పాటకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతోంది. ఈ డెసిషన్ నా చేతిలో ఏం లేదు. ఆ హీరోస్ సపోర్ట్ చేశారు, ఆ డైరెక్టర్ సపోర్ట్ చేశారు, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏ హీరో దానివల్ల ఇబ్బంది పడింది లేదు. నాకు మ్యూజిక్ కంపెనీ కూడా ఎంతగానో సపోర్ట్ చేసింది. అందువల్ల అందరూ కూడా లాభం పొందారు. నాకు తెలిసి ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. ఇక ముందు కూడా రాకుండా ఉంటేనే మంచిది. అయితే ఈ విషయం నిజమా? మిమ్మల్ని మీరు రాక్ స్టార్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మీకు మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు ఐడల్గా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటిది కాదు, ఐడియల్ అనేది ఈ రాక్ స్టార్ అనే కాన్సెప్ట్ ఇండియాలోకి ఒక పెద్ద లెవెల్లో యాక్సెప్ట్ అవ్వకుండానే ఉందనే చెప్పాలి. ఎస్, నేను అందుకోసం వర్క్ చేశాననే చెప్పాలి. కానీ ఒక విధంగా ఒక సింగర్ ఉన్నారు, ఒక ఆల్బమ్ చేస్తే అది ఏ విధంగా ఉండాలి, అది చూడ్డానికి ఎలా ఉండాలి అని ప్రశాంత్ ఎంతో బాగా వీడియోస్ని తీశారు. అవి ఎంతో పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత షోస్ని చూసుకున్నారంటే అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మన ఇండియా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదని నిరూపించాలనుకున్నాను. మనం ముందు వరుసలో ఉండాలనుకున్నాను. అండ్ వెదర్ వెంబ్లీ కానివ్వండి, సెంటర్ హ్యాబిటేటర్, హాలీవుడ్, ఈ అన్ని అరీనాస్లోనూ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులే పెర్ఫామ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను పెర్ఫామ్ చేయగలిగాను. ఇండియాకు గౌరవాన్ని తీసుకురావడం సాధ్యమైంది నాకు. ప్యాక్డ్ క్రౌడ్ వచ్చారు. ఇంటర్నేషనల్ రాక్ స్టార్ కంటే కూడా క్రౌడ్ ఎక్కువగా వచ్చారు. ఆ దేవుని ఆశీర్వాదం వల్లే అవన్నీ సాధ్యమయ్యాయి. నేను ఆ విషయంలో ఎప్పుడూ ఎంతో స్ట్రెస్డ్గా ఉండేవాణ్ణి. బికాస్ అది ఎంతో ఛాలెంజింగ్గా ఉండేది. అందరి ఆశీర్వాదం ఉంది, లక్షల మంది ఆశీర్వాదం ఉన్నందువల్లే సాధ్యమైంది. మీరు రాక్ స్టార్ అవ్వాలన్న ప్రయత్నంలో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు, డిజైనింగ్లో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు, అలాగే వెయిట్ తగ్గడంలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, అలాగే మీరు బయటికెళ్ళి షోస్ కూడా చేస్తున్నారు. కానీ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు? ఆ మ్యూజిక్ నేను ఉదయం 9 నుంచి 12 వరకు రోజు 3 పాటలు కంపోజ్ చేస్తూ ఉంటాను. అండ్ వీటన్నిటికీ బేస్ విషయం చెప్పాలంటే ఖచ్చితంగా అవి ఆ స్వరాలే. అది స్వరం వర్క్ అవ్వలేదంటే వర్కౌట్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, సింగర్ కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపోజిషన్ అనే చెప్పాలి. మీరు చెప్పేది ఒక సోప్ ఫ్యాక్టరీ లేదా ఒక నూనె ఫ్యాక్టరీ లేదా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు వాళ్ళు 3 బాటిల్స్ ప్రొడ్యూస్ చేసే విధంగా చెప్తున్నారు. చెప్పాలంటే ఇది నిజంగా సరస్వతి మాత యొక్క ఆశీర్వాదం అనే చెప్పాలి. రోజు 2-3 పాటలు ట్రై చేస్తాను, రెడీ అవుతూ ఉంటాయి. బికాస్ ఎన్నోసార్లు ఆ విధంగా నేను ట్రై ఇంకో విషయం చేశాను. కూడా చెప్తున్నారు, మీ దగ్గర ఆల్రెడీ 1000 ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాయట. 1000 ట్యూన్లు నేను కంపోజ్ చేశాను. ఈ మధ్య నేను సినిమాలు తగ్గించుకున్నాను. అయితే హిమేష్ ఒక షోరూమ్ లాంటి వాడా? ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్లొచ్చా? సార్, మొదట్లో ఆ విధంగానే ఉండేది. నేను అప్పట్లో మ్యూజిక్ డైరెక్షన్లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా మ్యూజిక్లో వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. అప్పుడు నేనేమో హౌ ఒక 18 years ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంటర్స్ అండ్ గెట్ సమ్, నేను డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్కి కాల్ చేసేవాడిని. నా సిట్టింగ్ రూమ్కి రమ్మనేవాడిని. ఇవి నా పాటలు, ఇవి ఒకవేళ మీ మూవీకి సెట్ అవుతాయేమో చూడమనేవాడిని. అంటే సినిమాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నేను ఆలోచించానో, చెప్పాలంటే మన హిందీ సినిమాల్లో పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇక రొమాంటిక్ పాటల గురించి చెప్పాలంటే, కాబట్టి నేను బెస్ట్ ఆఫ్ ద కాంపోజిషన్లో కష్టపడి పనిచేశాను. అవి వాళ్లకు వినిపించాను. ప్రతి ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. నా పాటలు తీసుకున్నారు, అవి ఎంతో సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఒక ఫ్యాక్టరీలాగే నేను పనిచేశానని మీరు నిక్షేపంగా చెప్పొచ్చు. కానీ చివరికి దాని ద్వారా అందరూ లాభం పొందారనే చెప్పాలి.
ఎవరు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగలేదా? మీరు ఒకరి దగ్గర నుంచి దొంగలించే ట్యూన్స్ వేస్తున్నారు, అలాగే మీరు ఎన్ని ట్యూన్స్ ఎలా చేశారని ఎవరు అడగలేదా? బికాస్ నేను 12-13 ఏళ్ల వయసు నుంచే కంపోజ్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు నా మీద ఎటువంటి దొంగతనం నేరం ఆరోపించబడలేదు. నేను ఎప్పుడూ అటువంటి పని చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ పాటలు ఎన్నో ఉన్నాయి. రెడీగా ఉండేవాడిని. ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఆ పాట అర్థం కాలేదంటే మన బ్యాంకుల్లో పాటలు లేనట్టుగా మనం ఉండకూడదు. అయ్యో ఈ పాట మనం చేయలేకపోయామా అని ఆలోచించకూడదు. ప్రొడ్యూసరు డైరెక్టరు ఎప్పుడూ నాకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడుంది, దీన్ని తీసుకుందామని చెప్పేలా ఉండాలి. నేను చేయలేని పరిస్థితి అంటూ నాకు ఇంతవరకు రాలేదు. ఒక సిచ్యువేషన్ చెప్పారంటే అందుకు నా దగ్గర 10 ఆప్షన్స్ లో సాంగ్స్ ఉంటాయి. ఇప్పటికీ అంతే. నేనేం విన్నానంటే గుజరాత్లోని ఒక గ్రామంలో జలక్ దిక్లాజా అనే పాట వస్తున్నప్పుడు ఆ పాట వింటే దయ్యం వచ్చేస్తుందట. జలక్ దిక్లాజా అనే పాట విని దెయ్యం వస్తుందని విన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ తర్వాత నేను ఆ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చనిపోయిన తర్వాతే పాట విని దయ్యం వస్తుందని మీకు అనిపించలేదా? కాదు, ఆ పాట నా ఒరిజినల్ పాట. కానీ ఆ దెయ్యం కథ గురించి న్యూస్ ఛానల్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చూశారు. వాళ్ళు చెక్ చేసి చూస్తే ఆ విధంగా ఏం జరగలేదు. కానీ ఈ రూమర్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ పాట అన్ని చోట్ల ప్లే అయ్యింది. ఎక్కడా ఏ దెయ్యమూ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఫ్రెండ్లీ గోస్ట్ అయి ఉంటుంది. అందువల్లే పాట ఇంతగా హిట్ అయిందంటాను. హిమేష్, మనం ఇంకొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అయిన తర్వాత మీ మ్యూజిక్ డైరెక్షన్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలి, అలాగే ప్రజల తరపున కొన్ని ప్రశ్నలున్నాయి. ఇప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం. ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతున్నాం, ఆరోపణలు వేస్తున్నాం, దానికి సమాధానం అడుగుతున్నాం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ హిమేష్ గారిని. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమ్య గారి మీదున్న ఆరోపణ. ఈయన చాలా అహంకారంతో నడుచుకుంటున్నారు. హిమేష్, ఇది నిజమా? మీరు విజయం మెట్లు ఎక్కే కొద్దీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యే కొద్దీ, మీ పాటలు హిట్ అయ్యే కొద్దీ మీలో అహంకారం పెరుగుతూ వచ్చిందా? ఏదో ఒక ఇన్సిడెంట్లో నా దగ్గర ఆరగన్స్ ఉన్నట్టుగా చూసుండొచ్చు. ఆ విధంగా ఏమైనా జరుగుంటే నేను క్షమాపణ అడుగుతున్నాను. నాకు తెలిసి 99% నా సంకుచిత స్వభావాన్ని నా ఆరగన్స్గా తప్పుగా తీసుకున్నారు. నేను ఎప్పుడూ ఎవరి గురించి ఈ విధంగా కమెంట్ చేసిందే లేదు, ఒక ఆర్డి బర్మన్ గారి విషయంలో తప్ప. అండ్ అదర్వైజ్ ఎందుకు ఇలా అనుకున్నారో నాకు అస్సలు. నేను మిగతా వాళ్ళ కమెంట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సోను నిగమ్ ప్రముఖ సింగర్, ఆయన అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన ఏమన్నారంటే, దేవుడు హిమేష్ మానసిక స్థితిని సరిగ్గా ఉంచాలి, మీకోసం వేడుకుంటానని చెప్పారు. సోను నిగమ్జీ నా కొలిగ్గా ఉన్నారు. ఎన్నో పాటలు పాడారు. నా కంపోజిషన్లో కూడా ఆయన ఎన్నో పాటలు పాడారు. మా ఇద్దరికీ ఎంతో మంచి వర్కింగ్ ర్యాపో ఉంది. ఆయన ఇండియా బెస్ట్ సింగర్ అని నేను చెప్తాను. ఆయన గురించి అందరికీ బాగా తెలుసు. అండ్ నాకు తెలిసి పర్సనలీ మేము మీట్ అయినప్పుడు కూడా ఏ విధంగా జరగనే లేదనే చెప్పాలి. బట్ ఏదో విధంగా మీడియాలో ఈ విధంగా కామెంట్ వచ్చినట్టుగా ఆయన చెప్పారని విన్నాను. ఆ తర్వాత నేను చెప్పలేదన్న విషయం కూడా అందులోనే వచ్చింది. నేను కూడా ఆయన గురించి కామెంట్ చేయలేదన్న విషయం కూడా అందులో వచ్చింది. అదే జరిగింది. నిజానికి ఆయనకి 1% ఆ విధంగా అనిపించి ఉంటే, ఒకవేళ మనకి తెలియకుండా మిగిలిన వారికి అనిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇంతమంది జనం ఉన్నారు, న్యాయస్థానం ఉంది. ఒకవేళ 1% తప్పు జరిగి ఉంటే ఇంటెన్షనలీ నేను ఆరగంట్గా నడుచుకోలేదు. ఒకవేళ అలా నడుచుకుని ఉంటే క్షమాపణ అడుగుతున్నాను. హిమేష్, నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకనొక కాలంలో మీరు ప్రొడ్యూసర్స్ వెనకాల తిరిగేవారు పాటల కోసం, అలాగే సినిమాలో మ్యూజిక్ చేయడానికి. కానీ ఇప్పుడు కాలం మారింది, ప్రొడ్యూసర్స్ మీ వెనక తిరుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ నా వెనకాల రావడం లేదు. అంటే అది నేను ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్స్తో కొత్త సినిమాలు చేశాను. బికాస్ నా మీద అందరూ ఈ నిందే మోపుతూ వచ్చారు. అంటే నువ్వు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నావు, ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, 30-35 సినిమాలు వస్తున్నాయి. లాస్ట్లో నేను చేసిన సినిమాలు, అందులో వచ్చిన పాటలనేవి, అంటే చివరి 4 నెలల వరకు, ఒక ఘట్టంలో 1 నెలలో నావి 4 సినిమాలొచ్చాయి. అండ్ ఆల్రెడీ ఆ టైంలో నేను చేసిన అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సో
నాకు తెలిసి ఈ 4 సినిమాల వల్ల ఆ బిజినెస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపోజ్ చేసినా, ఎప్పుడు పాట పాడినా అందువల్ల మిగిలిన వాళ్ళు బెనిఫిట్ పొందాలనే కోరుకుంటాను. అది మ్యూజిక్ కంపెనీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కమోడిటీతోనే నాకు సైన్ చేశారు. ఈ విషయంలో నావి 4 సినిమాలు ఒక్క నెలలో రావడం వల్ల ఎక్స్పోజర్ ఎక్కువైపోయినందువల్ల అవి ఆడలేదు. సో ఫార్ ఇండస్ట్రియల్ బెనిఫిట్ వల్ల, ప్రొడ్యూసర్ వల్ల నాకే నష్టం వచ్చింది. అయినా కూడా హిమేష్ రేష్మియా అనే బ్రాండ్ ఏమి నిర్ణయించుకుందంటే, ఒక సంవత్సరంలో 3-4 సినిమాలు చేస్తే చాలు, అప్పుడే ఆ పాటలకి ఒక గ్యాప్ వస్తుంది, స్పేస్ అవుట్ రిలీజెస్ ఉంటాయి, అందరికీ ఉపయోగంగా ఉంటుందని. కానీ హిమేష్, ఇది అరగన్స్ కాదా? కొంతమంది డైరెక్టర్స్ ముందు మీకు అవకాశం ఇచ్చారు. సతీష్ కౌశిక్ మీకు తేరే నామ్లో అవకాశం ఇచ్చారు. ఆనంద్ మహాదేవన్ అని ఒక పెద్ద హిట్ అందించారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలకి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని వెతుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళ సైనింగ్ అమౌంట్ ని తిరిగిచ్చేశారు. ఎందుకని నేను ఆ సైనింగ్ అమౌంట్ ని రిటర్న్ చేశానంటే, ఇప్పుడు నేను నా సొంత సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాను. అదర్వైజ్ సతీష్ జీ కానివ్వండి, ఆనంద్ జీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అబ్బాస్ మస్తాన్జీ కానివ్వండి, వీళ్ళందరూ నన్ను పెద్ద స్థాయిలో నా కెరియర్కి సహాయపడ్డారు. ఖచ్చితంగా నేను వారి కోసం పనిచేస్తాను. కానీ ఇప్పుడేమిటంటే, నేను ఐఎమ్ గోయింగ్ విత్ హెడ్ మై ఓన్ ఫిల్మ్ ప్రొడ్యూస్డ్ బై విజయ్ తనుజా, డైరెక్టర్ గారేమో ప్రశాంత్. ఇది వేరే ప్రొడ్యూసర్ సినిమా, డైరెక్టర్ ఏమో బయట మనిషి. నేనొక కమోడిటీ ఆల్రెడీ అక్కడ సైన్ చేశాను. అందులోనే నేను కంపోజ్ చేయాలి, యాక్ట్ చేయాలి. అదొక పెద్ద స్కేల్ సినిమా, అబ్రాడ్లోనే షూటింగ్. నేనేమో ఇక్కడ లేను. వాళ్ల పని నా వల్ల చెడిపోయిందంటే ఆ తర్వాత వాళ్ళేమంటారు, మీరు మాకు టైం ఇవ్వనే లేదు, ఇంతకుముందు సిట్టింగ్లో ఫోన్ చేయగానే వచ్చేవారు, ఈ మధ్య రావడం లేదు అని చెప్తారు. అటువంటి పొజిషన్ రాకూడదనే నేను నా డేట్ పొజిషన్స్ని క్లియర్ చేసుకున్నాను, అంతే. డెఫినెట్గా ఆరగన్స్తో నేను వాళ్ళని రిజెక్ట్ చేయలేదు. మీ ఆరగన్స్ గురించి చెప్పాలంటే, మీరు అన్నారు నేను ఒకే సంవత్సరంలో 36 హిట్ సినిమాలు అందించాను, ఇప్పటి వరకు అలా ఎవరూ చేయలేదు. ఇన్ని హిట్ పాటలు ముఖేష్ గారు కూడా అందించలేదు, ఇన్ని పాటలు కేఎల్ సైగల్ కూడా అందించలేదు. ఇది నిజమే. అంటే ముఖేష్ జీ, ఆర్డి బర్మన్ జీ కావాలని నేను వాళ్ళ గురించి చెప్పలేదు. కానీ నేను ఆ విధంగా ఎందుకు అలా చెప్పానో నాకే 36 హిట్స్ హిమేష్ రేష్మియా, 36 హిట్స్ నేను ఇచ్చాను. అది రికార్డ్ బుక్లో వచ్చింది. నేను నా నోటితో చెప్పేశాను. ఆ విధంగా చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది నా నోటితో చెప్పాను. నేను తెలియకుండా చెప్పేశాను. దయచేసి నన్ను క్షమించండి ప్రజలు. సరే, ఈ ఆరోపణలో మిమ్మల్ని క్షమిస్తాను. నేను మిమ్మల్ని ఏమీ అడగను. థ్యాంక్ యూ. కానీ మీకేదైనా ఒక అవార్డు వస్తే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు చాలా అరగన్స్తో అవార్డు తీసుకుంటారట, అది నిజమా? ఎంటీవీ అవార్డు వచ్చినప్పుడు మీరు 2 అవార్డ్స్ చేతిలో పెట్టుకుని ఏమన్నారంటే, వీటిని నేను డబ్బులు ఇచ్చి కొన్నాను అన్నారు. లేదు, అలాంటిదేం జరగలేదు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ షో జరుగుతూ ఉంది, ఆడియన్స్ రియాక్షన్ చూపించలేదు. ఆడియన్స్ నన్ను అడిగారు, వాళ్ళు నిజంగానే ఈ అవార్డు మీకే వచ్చిందా లేక మీరు డబ్బు పెట్టి కొనుక్కున్నారా అని వాళ్ళు నన్ను అడిగారు. ఆడియన్స్ కామెడీ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు మంచి పాజిటివ్ మూడ్లోనే అడుగుతూ ఉన్నారు. అవును, అందుకు నేను అవును అని చెప్పాను. ఆ పాయింట్ని హైలైట్ చేశారు. ఈ విధంగానే అన్నీ నా విషయంలో జరుగుతూ ఉన్నాయి. నన్ను ఇరికిస్తున్నారు. ఈ మధ్య నేను కూడా పైకి ఎదుగుతూ ఉన్నాను, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇవాళ దానికి అవకాశం ఉంది. మీరు అన్ని ఆరోపణలకి సమాధానం చెప్పొచ్చు. నేను ఎంతో డిప్లొమాటిక్ గానే ఉన్నాను ఈ రోజు, లేదంటే నా తాట తీస్తారు వీళ్ళు. నేను మీకు ఐఫా అవార్డు గురించి గుర్తు చేస్తాను. చెప్పండి. మీకు ఐఫా అవార్డు వచ్చినప్పుడు మీరు స్టేజ్లో ఏమన్నారంటే, నేను ప్లేబ్యాక్ సింగింగ్లో అమితాబ్ బచ్చన్ గారిలో ఉండాలని అన్నారు. అలా అవ్వాలని నేను చెప్పాను. ఎవరైనా ఆ విధంగా అవ్వాలని కోరుకోవచ్చుగా. అమితాబ్ గారు ఐడియల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనున్న లెవెలే వేరు. ఈ విషయంలో ఆయనలా అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు కదా. ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్ స్థాయికి ఎదగాలని అనుకుంటారు. నేను నా ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్ గారిలా ఉండాలని కోరుకున్నాను. డెఫినెట్గా అవార్డుని అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగానే తీసుకుంటాను, వేరే ఎవరు ఇస్తే తీసుకోనని చెప్పారట. కాదు, యాక్చువల్గా నేనలా చెప్పలేదే. నేను ఊరికే మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. మీరు చెప్పిన విషయం కూడా మీరు ఒప్పుకుంటారో లేదని చూశాను. కానీ ఒక విషయం నిజమే, మీకు చిన్నప్పుడే ఎన్నో విజయాలు వచ్చాయి. మీ పాటలు చాలా హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్షన్లో అలాగే పాట పాడడంలో మిమ్మల్ని ఉస్తాదులా మీరు ఫీల్ అయ్యేవారు. లేదు సార్, నేనెప్పుడూ ఆ విధంగా అనుకోలేదు. అలా అనుకోలేదా? మీరలా అనుకోకపోతే ఎందుకు ఇలా అంటున్నారు? నేను హిమేష్ రేష్మయ్య అనే పేరులో మ్యూజిక్ నేర్పించే స్కూల్ తెరుస్తానన్నారు. ఇప్పుడు మీరే నేర్చుకుంటున్నారు. అవును, నేను 100% ఇప్పటికీ నేర్చుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారు ఇప్పటికీ నాకు నేర్పిస్తున్నారు. నేను అందరి దగ్గర నేర్చుకుంటున్నాను. నాకంటే పెద్దవారు, నా గురూజీ ఉన్నారు. ఈ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది ఎన్నటికీ మనం ఆపలేం.
కానీ ఈ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఆ, ఇంత గొప్ప ప్రోగ్రెసివ్ అయిన విషయానికి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అనేది ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు మనం మంచి సినిమా చూడాలనుకుంటే మల్టీప్లెక్స్లున్నాయి, షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇండియా ఈ స్థాయిలో ప్రోగ్రెస్ అయ్యింది. మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మంచి అట్మాస్ఫియర్లో గొప్ప హైటెక్గా స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ క్లాసిఫైడ్ డివిజన్లో అన్ని రకాల మ్యూజిక్ నేర్పించే విధంగా అండర్ వన్ రూఫ్. బికాస్ అందరి ఇళ్లలోనూ అది గాడ్ గిఫ్టెడ్ టాలెంట్స్ ఉన్నారు, అందరిళ్లలో ఉన్నారు. కానీ ఆ టాలెంట్ ఒక హాబీగానే ఉండిపోతోంది. ప్రొఫెషనల్ బ్రిడ్జ్ బిట్వీన్ టాలెంటెడ్ అండ్ ద ఇండస్ట్రీ అది జరగాలి, కానీ జరగడం లేదు. మీకు క్లాసికల్ మ్యూజిక్ రాదు, ఇప్పుడు కూడా మీరు మీ నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నారా? క్లాసికల్ విషయంలో నేను ఎక్కువ రాగాలు మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నా ప్రతి పాటలోనూ క్లాసికల్ బేస్డ్ మ్యూజిక్ ఉంటుంది, అది ఎంతో మందికి సింప్లిఫై అవుతుంది. బట్ క్లాసికల్ మ్యూజిక్లో చూసుకున్నామంటే ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. అది మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? మీ పాటల్లో ఎక్కడ క్లాసికల్ మ్యూజిక్ ఉందని చెప్తారా? నా మొదటి పాటే తీసుకోండి. तूने मेरे नाम की, चाहे दुनिया जो भी सोचे हमको करना क्या, प्यार किया तो डरना क्या, ओ जब प्यार किया तो डरना क्या. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమడుగుతారో చూద్దాం. ఒక్కొక్కరుగా అడగండి. థర్డ్ రోలో మీరు. హిమేష్ గారు, మీ మ్యూజికల్ ఫ్యాక్టరీలో నుంచి మీరు పాడిన ఒక పాటని మా కోసం పాడతారా సార్? आशिकी में तेरी जा जा जाएगी जा मेरी, आशिकी में तेरी जा जा जाएगी जा मेरी, दे दे दिल, दे दे दिल, दे दे दिल, दे दे दिल, आपकी अदालत में है कसम है मेरी, जा जा जाएगी जा मेरी, आशिकी में तेरी जा जा जाएगी जा मेरी. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి వచ్చిన తర్వాత హిమేష్ చెప్పిన కొన్ని సజెషన్స్ కారణంగా మొదలైన కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నాం, ఆరోపణలు వేస్తున్నాం మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమియా గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమియా గారి మీద ఆరోపణ. ఈయన అవసరం కన్నా ఎక్కువగా మాట్లాడతారు. హిమేష్ ఎక్కువగా మాట్లాడడానికి కారణం తన గురించి గొప్పలు చెప్పుకోవడం. మీరే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మీ చిన్నతనంలో మీరు 4 సార్లు మీ పనులని మార్చుకున్నారు. నిజం చెప్పాలంటే ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఆ తర్వాత నేను ప్రొఫెషనల్గా మారడం గురించి కూడా మాట్లాడుకున్నారు. నేను 4 సార్లు కూడా క్షమాపణ అడిగాను. నన్ను ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను తెలియకుండా తప్పు చేశాను అని అడిగాను. కానీ 4 ప్రొఫెషనల్స్ ఏదో విధంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా పనిచేశాను. నేనేమీ కార్పెంటరీ పని చేయడం లేదు, నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదు, నేను ఈ ప్రొఫెషన్లో. మీరు టీవీ ప్రొడ్యూసర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి సింగర్ అయ్యారు, అలాగే సింగర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు, అంటే హీరో. బట్ అదే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కదా నేను హీరోగా ఉన్నప్పుడు మ్యూజిక్ చేశాను. ఆ ఇమేజ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా అదే ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్, అవన్నీ కూడా నా బెస్ట్ మ్యూజిక్ వస్తోంది సినిమాలో. కుదిరినంత వరకు బాగా పెర్ఫామ్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. దాదాపుగా ప్రజలందరికీ అది బాగా నచ్చింది. అండ్ నాకు తెలిసి
ప్రొడక్షన్ ఏమో ఇంకొకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది విజయ్ తనూజ చేస్తున్నారు. నేనేమో నా సైడ్ నుంచి ఈ ప్రొఫెషన్ కోసం దేవుని ఆశీర్వాదం వల్ల ఏదో గడుపుకుంటూ వస్తున్నాను. అలాగే ఇందులో కూడా ట్రై ఇప్పుడు చేస్తున్నాను. మీరు అందులో యాక్ట్ చేసే సినిమా గురించి ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు జీవితంలో అసలు నవ్వట్లేదు. మీరు నవ్వడం అసలు ఎవరు చూడలేదు, ఎప్పుడు కూడా ఒక ట్రాజిక్ సీన్ లో ఉన్నట్టే ఉంటున్నారు. ఈ సినిమా కూడా దేవదాస్ లాగే ఉంటుందా, లేదా దిలీప్ కుమార్ లాగా ట్రాజెడీ కింగ్ లాగా వస్తారా? ఏం చెప్పాలి, నేను ఎందుకు నవ్వలేదంటే ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆ వీడియోలో ఎంతో మంది అమ్మాయిలు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ అందరి ముందు నేను నవ్వుతూనే ఉన్నాను కదా. నన్ను నన్ను ఏం చేయమంటారు? నా విషయంలో జరిగే తలుచుకుని నాకే నవ్వొస్తోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని. చెప్పాలంటే ఆప్కా సురూర్ బేసిక్గా ఒక థ్రిల్లర్ మూవీ, ఎంతో ఫాస్ట్ బేస్డ్ ఫిల్మ్. కానీ ఒక యాంగిల్లో రొమాన్స్ ఏమో ఒక రియల్ లైఫ్ స్టోరీకి సంబంధించింది. అందులో ఎంతో ఇంటెన్సివ్ అయిన విషయం ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన ఒక యూనిక్ అయిన విషయం అది. ప్రీ కమెంట్ ఉంది, నా జీవితానికి సంబంధించిన విషయాలున్నాయి, ఎన్నో ప్రశ్నలున్నాయి, క్యాప్ విషయం, ఇలా ఎన్నో. ఈ సినిమాలో తెలుస్తుందా మీరు క్యాప్ పెట్టుకుంటారా లేదా అన్నది? మీరు క్యాప్ తీస్తే ఎలా ఉంటారో తెలుస్తుందా? ఎస్, అందులో ఒక 10 నిమిషాల పోర్షన్ ఉంది. ఆ సీన్లో నేను క్యాప్ లేకుండా ఉంటాను, అది నా డిఫరెంట్ లుక్. అండ్ అఫ్కోర్స్ దట్ ఆల్సో కనెక్టెడ్ విత్ వెరీ థ్రిల్లింగ్ ఫిక్షన్ పార్ట్. ఎందుకంటే తద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకరు డబ్బు పెడితే వారికి నష్టం జరగకూడదు. ఇంతవరకు నేను ఎన్నో పాటలు చేశాను. ఈ సినిమా స్కేల్ చాలా పెద్దది. అండ్ ప్రశాంత్ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఈవెన్ గ్యారీ పాల్, ఆయన కెసినో రాయ్ యాక్షన్ మాస్టర్, ఆయన కూడా ఇందులో అయితే పనిచేస్తున్నారు. మీరు ఎక్కువగా స్టంట్ చేయడం మేము యాక్చువల్గా చూడగలుగుతామా? నేను అటువంటి విషయాలేమీ చేయను, బట్ చూసేవాళ్ళు రానివన్నీ చేస్తున్నాడని చెప్పకూడదు. నేను బాగా కాన్షియస్గా ఈ ఇండస్ట్రీలో గ్రో అవుతూ ఉన్నాను. నాకు కొంతవరకు స్పష్టత ఉంది. నేను ఏం చేయాలి, ఏది నాకు సూట్ అవుతుందన్న విషయంలో స్పష్టత ఉంది. నేను ఈ సినిమాలో ఇమేష్ రేష్మియాగానే పనిచేస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ఏ చార్. అందరూ నమ్మేలా ఉండే ఒక క్యారెక్టర్ని ఇందులో నేను ప్లే చేస్తున్నాను. సినిమా కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ నాకు హార్డ్ ఒకే ఒక విషయం మాత్రం చెప్పండి, ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పానంటే సినిమా చూడడానికి థియేటర్కి ఎవరు వస్తారు చెప్పండి. చాలా మంది సింగర్స్ ఉన్నారు, మొదటిసారి వాళ్ళ లక్ని వాళ్ళు ట్రై చేశారు. సోను నిగమ్ గారు ఒక సినిమా ట్రై చేశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక నేను జీవితంలో యాక్ట్ చేయనని ఆయన వెళ్ళిపోయారు. కుమార్ సాను యాక్టర్ అవ్వాలని అనుకున్నారు, ఆయన ఫెయిల్ అయ్యారు, వెళ్ళిపోయారు. మీకు అలాంటిదేం జరగదుగా? ఏం చెప్పాలి, వాళ్ళందరి ఆశీర్వాదం నాకు తోడుగా ఉంటే ఆ విధంగా జరగదు. వాళ్ళ ఆశీర్వాదం లేదంటే 100% ఆ విధంగానే జరుగుతుంది. అండ్ సో ఫైనలీ నేను ఆప్కి అదాలత్కి వచ్చాను, ప్రజల ఆశీర్వాదంతోనే వెళ్తాను. కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదే కిషోర్ కుమార్ గారు. ఆయన ఒక అతి గొప్ప ఎగ్జాంపుల్. అంటే చెప్పాలంటే కామెడీలో ఆయన ఎంతో అద్భుతమైన కామెడీ ప్రదర్శనలు ఇచ్చేవారు, ఎంతో గొప్ప సక్సెస్ఫుల్. అక్కడ ఒక నాకు రోల్ మోడల్ ఉన్నారు. ఇంకొక వైపు ఈ విషయం కూడా ఉంది, నేను దాన్ని ఎలా చూస్తున్నానంటే, వద్దులేండి, ఇది కూడా కాంట్రవర్సీగా మాట్లాడుతుంది, నేను మాట్లాడండి, వద్దులేండి. సరే, ఇప్పుడు ప్రజలను అడుగుదాం, వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. సార్, మీరు వేసిన పాటలలో మ్యాక్సిమం ఇమ్రాన్ సానే ఎందుకు తీసుకున్నారు? ఇమ్రాన్ అస్మితో నా మొదటి పాట వచ్చింది, అదేమో అక్సర్. తర్వాత ఇంకొక పాట కూడా ఉంది. సో ఆ విధంగా ఇమ్రాన్ అస్మికి నాకు కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారికి చేశాను, అది కూడా మంచి హిట్ అయ్యింది. బాబీ డియోల్ గారికి చేశాను, ఆ తర్వాత షాహిద్ కపూర్కి చేశాను. నేను అందరికీ చేశాను. చెప్పాలంటే ఇట్స్ నాట్ దట్ ఇమ్రాన్ అజ్మీకే చేశాను అని కాదు, బట్ ఆయన పాటని ఎంతో బాగా క్యారీ చేశారు. అక్షయ్ కుమార్ గారు కూడా ఎంతో బాగా, తర్వాత అర్మాన్, హమ్కా దివానా క్యారీ చేశారు. ఈ విషయంలో యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా సపోర్ట్ నాకు బాగా ఎక్కువగానే ఉంది. అందుకే నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను, మోడస్టీతో కాదు. నేను ఈ విషయం కావాలని చెప్పదలుచుకోలేదు, కారణం లేకుండా చెప్పడం లేదు, తొందరపడి చెప్పడం లేదు. కానీ ఇదే వాస్తవం. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరూ లేకుండా ఇమేష్ రేష్మియా అనేవాడు ఈరోజు లేడు. మీరు ఈ విషయం కూడా ఒప్పుకుంటున్నారా? తరచూ అంటూ ఉంటున్నారు, నా ఆల్బమ్ అమ్ముడుపోయినంతగా వేరే ఎవరి ఆల్బమ్ అమ్ముడుపోలేదంటున్నారు. అయితే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నట్టే కదా? అది నిజమే, కానీ ఏం చేయమంటారు, నాకు ఆ విషయం అర్థం కాలేదు. అవును, ఒకవేళ ఏదో విధంగా నేను చెప్పే టోన్ వల్ల ఒక
స్ట్రెస్డ్ అవుట్ విషయంలో వర్కింగ్ అట్మాస్ఫియర్లో బయటకు వచ్చి ఉండొచ్చు. అది మిగిలిన వరకు అలా అనిపించుండొచ్చు. బట్ ఆప్కా సరూర్ ఆల్బమ్ చాలా బాగా ఆడింది. దాన్ని నేను ఒక ఇన్ఫర్మేషన్ లాగే షేర్ చేశాను. కానీ అందులోనూ ఒక లోపం వచ్చింది, తప్పు చేసినట్టుగా. క్షమాపణ అడుగుతున్నాను. హిమేష్ గారు, మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీ రియల్ లైఫ్లో ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, అందువల్లే అటువంటి సినిమా వచ్చింది. ఆ సినిమాని రెడీ అవ్వనివ్వండి. అందరూ అడిగే ప్రశ్న ఒకటే, ఆవిడ ఎవరు? ఎవరు ఆవిడ? ఎవరు తను? అది ఎలా చెప్పాలి? నేను ఇదే చెప్పగలను. ఈ ఒక్క ప్రశ్న వదిలేయండి, నన్ను క్షమించండి. నాకు కొంచెం ఎక్కువగానే గాయమైందని మీకు ఎప్పుడూ అనిపించదా? కాదు, అదేమిటంటే అది లేదు, నాకు అలాంటి గాయాలేమీ ఏర్పడలేదు. అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు పాఠాలు నేర్పించాయి. అండ్ మా మమ్మీ నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, నీ కర్మ ఎంత బెటర్గా ఉంటే అంత బెటర్గా నీ జీవితం ఉంటుంది అని. అందుకే నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక 1% అయినా ఒక గుడ్ పర్సన్గా వర్క్ చేయగలిగితే నేను సాధించినట్టే. అండ్ ఐ ప్రామిస్, నేను ఒక మంచి మనిషిగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. మీరు ఈ విషయాన్ని పాట పాడి చెప్పదలుచుకున్నారా? మీరు మంచివారుగా ఎలా మారారు అని? ఏం పాట పాడాలి? సార్, నేను నుంచుని పాడచ్చా? ఓ, తప్పకుండా. తన్హయ్యా 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 సారా ఆలం సారే మౌసమ్ సారీ ఖుషియాँ सारी दुनिया तेरे बगैर तन्हैया 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 तुझे भूल जाना जाना मुमकिन नहीं तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ तू याद ना आए ऐसा कोई दिन नहीं तुझे भूल जाना जाना मुमकिन नहीं तू याद ना आए ऐसा कोई दिन नहीं ओ अब ఆ పాట పాడతాను. కానీ ఇక్కడికి దెయ్యం వస్తుందేమో చూసుకోండి. झलक दिखला जा एक बार एक बार एक बार एक बार एक बार आजा जा 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 एक बार आजा जा 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 झलक दिखला जा झलक दिखला जा एक बार आजा जा 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 ప్రజల తరపున నేను మీ ముందు ఎన్నో ఆరోపణలు పెట్టాను. మీ స్టైల్ గురించి, మీ క్యాప్ గురించి చాలా ప్రశ్నలు అడిగాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ప్రముఖ క్లాసికల్ డాన్సర్ ఉమా శర్మ గారి తీర్పేంటో విని తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ హిమేష్ రేషమ్మ గారిని చాలా ప్రశ్నలు అడిగాం. ఆయన మ్యూజిక్ గురించి, ఆయన పాటల గురించి, అలాగే సంగీతం గురించి, ఆయన ఎక్కువగా మాట్లాడడం గురించి కూడా ఆయన అడిగాం. ఆయన అభిప్రాయాల కారణంగా ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కున్న విషయం కూడా అడిగాం. కానీ అన్ని ప్రశ్నలకి ఆయన చాలా ధైర్యంగా సమాధానం చెప్పారు. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ ఆయన క్షమాపణ కూడా అడిగారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ప్రముఖ డాన్సర్ ఉమా శర్మ గారి తీర్పేంటో చూద్దాం. స్వరజ్ఞానం. ఒక కళాకారుడు ఎంత పైకి వెళ్ళినా వాళ్ళ స్వరజ్ఞానాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోవాలి.
మీరు వాటి ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకా మీ ప్రయాణం కొనసాగాలి. ఒక మంచి సింగర్ కావాలి. ఇది చెప్పాలంటే మీ ఒంటరి నిర్ణయం. అంతేకాకుండా మీ నేచర్గా ఉంది. అదలాగే సొంతం చేసుకోండి. ఎక్కువ మాట్లాడకండి. ముందుకు వెళ్తూనే ఉండండి. ఇంకా విజయాలు పొందాలి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ పొగరుండకూడదు. అది మాత్రం మనసులో పెట్టుకోండి. మీ అమ్మగారి నాన్నగారి ఆశీర్వాదం ఎప్పుడూ ఆశిస్తూనే ఉండండి. మీకు మా గుడ్ విషెస్. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకో కారణం కోసం శిక్షను విధించాలనుకుంటున్నా. నాకు ఇక్కడున్న ప్రజలకి ఒక రిక్వెస్ట్ ఉంది. ఆషిక్ బానయ్య పాట పాడండి. आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने। तेरे बिन सूनी सूनी है बाहें, तेरे बिन प्यासी प्यासी निगाहें, तेरे बिन बिन असर मेरी आहें, तेरे बिन लम्हा लम्हा सताए, तेरे बिन बेकरारी चलाए, तेरे बिन चैन मुझको ना आए, तेरे बिन आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया अपने। मेरी निगाहों में तेरा चेहरा रमा है, कह रहे हैं अरमा जाने जा पागल समा है। मेरी निगाहों में तेरा चेहरा रमा है, कह रहे हैं अरमा जाने जा पागल समा है। ओ तेरे बिन रात कटती नहीं है, तेरे बिन प्यास मिटती नहीं है, तेरे बिन दूरी घटती नहीं है, तेरे बिन